హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తయారు చేసే రెసిపీ సకినాలు లేదా చుప్పులు. ముందుగా దీనికి బియ్యాన్ని 4-5 గంటలు నానబెట్టి పిండిగా ఆడుకోవాలి. ఇలా తడి బియ్యంతో కానీ లేదంటే ఆ పిండిని ఆరబెట్టి ఎండిన తర్వాత కూడా చేసుకోవచ్చు. మనం ముందుగా ఈ బియ్యం పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తరువాత అందులో దానికి తగినట్టుగా నువ్వులు వేసుకోవాలి. తరువాత వాముని చేతితో నలిపి వేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా చేతితో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఒక్కసారి మాత్రం వాటర్ వేయకూడదు. ఇలా కొంచెం కొంచెంగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే పలుచగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొందన. సో ఇలా ముద్ద అయిన తర్వాత దీనిని మనం ఒక పక్కన ఒక బౌల్లో కానీ ఒక బాక్స్లో కానీ పెట్టి 2 గంటలు నానబెట్టాలి. తరువాత ఒక దళసరి క్లాత్ పైన, కాటన్ క్లాత్ పైన చేతిలో కొంచెం ముద్దను తీసుకొని ఇలా వేలు సహాయంతో రౌండ్ షేప్లో ఇలా రొటేట్ చేస్తూ ఉంటే మనకి ఈ సకినాలు లేదా సుప్పులు తయారవుతాయి. ఇలా మనం తీసుకున్న ముద్దనన్నింటినీ కూడా ఇదే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చేసుకోవాలి. ఇలా దీనిలో ఉండే వాటర్ అంతా పీల్చడానికి ఈ కాటన్ క్లాత్ యూజ్ అవుతుంది. మనం పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు, చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు. మనం తీసుకునే ముద్ద సైజుని బట్టి మనకి ఆ సకినము తయారవుతుంది. ఇలా చిన్నగా చేసుకోవడం వల్ల పిల్లలు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను చిన్న సైజులో తయారు చేసుకుంటున్నాను. మీరు కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. మనం రౌండ్ షేప్ రావాలి అనుకుంటే మధ్యలో ఏదైనా బాక్స్ కప్పు అలా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. నేను ఎలానో చిన్నగానే చేస్తున్నాను కాబట్టి నేను ఎటువంటి కప్పును కూడా వాడలేదు. డైరెక్ట్గా చేతితో చేసేసాను. సో ఇలా అన్నింటిని కూడా ఈ విధంగా మనం ఒక లైన్లో మనం చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దానిలో ఉన్న వాటర్ అంతా కూడా ఆ క్లాత్ పీల్చుకుంటుంది. ఇలా పీల్చుకున్న తర్వాత దానిని ఒక అట్ల కర్ర సహాయంతో మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా అన్నింటినీ నెమ్మదిగా విరిగిపోకుండా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నేను ముందుగానే ఆయిల్ని ఒక ప్యాన్లో వేడి చేసుకున్నాను. ఇలా బాగా వేడైన దానిలో మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే ఆయిల్ పడుతుంది, హై ఫ్లేమ్లో అయితే లోపల ఉడకకుండా మాడిపోతుంది. ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది. సో ఇలా వేగాక మనం ఒక చిల్లులు గరిటెలో ఇలా వేసుకుంటే దానిలో ఉన్న ఆయిల్ అంతా వచ్చేస్తుంది. అంతే, సకినాలు రెడీ అయినట్టే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.